ఏంటండి మనం చట్నీ ఎలా తయారు చేయాలి? ఏం చట్నీ అంటే అండి శనగపప్పు శనగగింజలు ఓకేనా. ఈ శనగగింజలు శనగపప్పు రెండు మిక్సింగ్ అండి ఓకేనా. కొద్దిగా పుదీనా, ఎర్రగడ్డ, కొద్దిగా ఎర్రగడ్డ, కాలు భాగం ఎర్రగడ్డ అండి, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఇది అల్లం ముక్క, తెల్లగడ్డ అండి, అంతే. ఇవంతా అండి దూరగా వేయించుకునేస్తాము ఓకేనా. వేయించుకొని చట్నీ మామూలుగా గ్రైండర్ చేస్తాము. దానికి ఉప్పు పెట్టుకోవడం అంతే అండి. ఈజీ మెథడ్ ఇది. ఇడ్లీకి, దోశకి, చపాతీకి చాలా బాగుంటుందండి ఓకేనా. టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది అండి. కొద్దిగా నూనె వేసుకోనండి, అన్నీ డైరెక్ట్గా వేసుకోండి ఓకేనా. అన్నీ డైరెక్ట్గా పచ్చిమిరపకాయని ఓకేనండి, ఎర్రగడ్డ, శనగగింజలు, శనగపప్పు, తినే శనగపప్పు అండి, శనగపప్పు అంటే పుదీనా, కొద్దిగా అల్లము, చింతపండు, తెల్లగడ్డ, అంతే అండి. డైరెక్ట్గా ఊరికే అండి లైట్గా, ఎందుకంటే శనగపప్పు కొంచెం బాగుంటుంది. ఒక్కోసారి నీకు ఇదిగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం లైట్గా ఫ్రై చేసుకుంటే గ్రైండర్ చేసుకుంటే అంతే అండి. చెప్పి మనకు మనం ఎక్కువ పోపు పెట్టుకుంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మీకు తెలుస్తుంది పుదీనా స్మెల్ వచ్చేస్తుంది. పుదీనా ఎందుకంటే అంటే మనం తినేటప్పుడు బాగా కొంచెం డిఫరెంట్ స్మెల్ బాగుంటుంది పుదీనా స్మెల్. అది తింటే ఎంజాయ్ చేసేది ఇడ్లీ కానీ దోశకి. ఇడ్లీ దోశకి బాగుంటుందండి. కొంచెం నీళ్ళగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అంటే చాలండి ఓకేనా. చూపిస్తానండి గ్రైండర్కి ఓకే. పోపు అండి ఓకే. కొద్దిగా మిరియాలండి, సరే జీలకర్ర అండి, సరే జీలకర్ర కావాలండి, చిట్టుపట్లు ఆడాలి అంతే అండి. ఇంకేమి వేయద్దండి జీలకర్ర పోపులో పెట్టేసుకుంటాం కదా అండి. చట్నీ రెడీ అండి ఓకేనా. మనం పోపు పెట్టాం కదండి, అట్లా అంతే అండి. పోపు చట్నీ రెడీ అయిపోయిందండి ఓకేనా. ఓకే అండి. ఇంత నీళ్ళగా ఉన్నాయండి, మనం తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది నీళ్ళగా వేసుకుంటే. చట్నీ ఇడ్లీకి, దోశకి ఇట్లా నీళ్ళగా ఉన్నాయండి. మరీ నీళ్ళగా కాదు, మరి చిక్కగా కాదు, మీడియం అండి ఓకేనా. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఈ పెనంలోనే అట్లా కొద్దిగా చట్నీ వేసుకొని దాని పక్కన వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఆయిల్ అవంతా మంచిగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు మన దగ్గర శనగపప్పు, శనగగింజలు ఏంచని మనం కొంచెం ఉంటుంది, ఒకసారి సరిగా ఏంచి పెట్టుకుంటామో అయిపోతుంది, ఒకసారి లాస్ట్ మినిట్ అవి కొద్దిగా ఉంటుంది గింజలు, ఇవి కొంచెం చట్నీ గింజలు ఉంటాయి. అవి రెండు మిక్స్ చేసుకొని ఇట్లా చేసుకునేసినాం అనుకోండి, చట్నీ అయిపోతుంది. శనగగింజలు శనగపప్పు అనుకునే విధంగా లేకుండా వేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకునేసండి చాలు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఓకేనా అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.